ఏంది సార్ అంత మాట అంటిరి? ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నావు, అనుకున్న ప్రకారం ఇచ్చుకుంటా పోతున్నా అన్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇయాలటికి రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ అంశం చూసినా కూడా మాట ఇచ్చుడు, మాట తప్పుడే రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది. ఓహో, మాట నిలబెట్టుకొని ముఖ్యమంత్రి అని అందుకన్నారా? నిజమే, మీరన్నట్టు పబ్లిక్ కూడా సీఎం రేవంత్ రెడ్డి పైసలు ఎప్పుడు వేస్తాడు అని ఎదురు చూస్తున్నారు. 26 జనవరికి రైతు బంధు అందరికి వేస్తా అన్నాడు. ఇవాళకి రైతు బంధు వల్లే. రుణమాఫీ అందరికి అయిపోయింది అన్నాడు. ఇవాళకి రుణమాఫీ ఇంకా కాలేదు. వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం పడతనే ఉన్నది 26 జనవరికి అన్నాడు. ఇవాళకి ఇంకా 10 పైసల మందికి కూడా ఆత్మీయ భరోసా పథకం అందిన పరిస్థితి లేదు. అంటే మొత్తానికి కొత్త యేసుడు కాదు, పాత వాటికే పాతరేస్తున్నాడు అంటున్నారు, అంతేనా? మరి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి దాన్ని ఏమంటారు సార్? వానకాలం రైతు బంధు ఎగబెట్టి 8,000 కోట్ల రూపాయలు రైతులకు అందకుండా చేసినారు. కేసీఆర్ కిట్టు ఇవాళ ఆడపిల్లలకు అందకుండా దాదాపు 1000 కోట్ల రూపాయలు రైతులకు, మన మహిళలకు అన్యాయం చేసినారు. అంటే ఇక్కడ పాలన చూసి అక్కడ ఓడగొడుతున్నారు అంటున్నారు, అంతేనా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈ తీరుగా డెవలప్ చేస్తున్నది అన్నట్టు చెప్తున్నాడు హరీష్ రావు సారు. ప్రతి రోజు తీరుగానే ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడిండు గానీ ఇవాళ ఏందో స్పెషల్ ఉన్నదట, అదేందో సారే చెప్తున్నాడు. ఈయన అర్థమైపోయింది. కర్ణాటకలో గ్యారంటీలు అమలైతలేవు, ఇటు తెలంగాణలో గ్యారంటీలు అమలైతలేవు. మాటలు చెప్పి మోసం చేసిన విషయాన్ని గ్రహించింది కనుకనే హర్యానాలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో ఇవాళ మీకు తగిన గుణపాఠం చెప్తా ఉన్నారు. అందుకే చేసిన వాగ్దానాలు గుర్తు చేస్తున్నాడట సర్కార్కు. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం కులగణన చేసింది అని చెప్పుకుంటున్నావు కదా, అది ఒక్కటి చేస్తే సరిపోదు, దాన్ని అమలు చేయాల్సిందే అని. ఇవాళ ఫిబ్రవరి 11వ తేదీ ప్రామిస్ డే, అంటే మాట నిలబెట్టుకునే దినం. కానీ రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. చాలా దేవుళ్ల మీద ప్రామిస్ చేసిండు, ప్రజల మీద ప్రామిస్ చేసిండు, కానీ ఆయన ప్రామిస్ నిలుపుకోలేదు. ఇట్లా రేవంత్ రెడ్డి చేసిన ప్రామిస్లను యాది చేసి వాటిని నిలబెట్టుకొని తెలంగాణ పబ్లిక్ ను నిలబెట్టు అన్నట్టు మాట్లాడిండు. సిద్దిపేట జిల్లా కోయినపల్లి వెంకటేశ్వర స్వామి గుడి వార్షికోత్సవాలకు పోయిన హరీష్ రావు సారు పూజలు చేసి మొక్కులు అప్పచెప్పుకున్నాడు. ఆ తర్వాత మాట్లాడుకుంటా సీఎం రేవంత్ రెడ్డి హామీలు యాది చేసిండు. తర్వాత తిరుగు ప్రయాణంలో రైతులతోని కలిసి ఫోటోలు దిగిండు. రంగనాయక సాగర్ కాలువల నీళ్లు, పొద్దుతిరుగుడు పంటలు చూసి మురిసిపోయిండు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు, అక్కజల్లులకు 2,500 ఇస్తా అని ప్రామిస్ చేసినావు, వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్ ఇస్తా అని ప్రామిస్ చేసినావు. నీ ప్రామిసెస్ ను నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. 6 గ్యారంటీలతో ప్రజలకు పైసలు ఇచ్చుడేమో గాని జనం నుంచి పైసలు గుంజే ఉపాయం చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. అవును, 15% బీర్ల మీద రేట్లు పెంచి ఎండాకాలంలో చల్లటి బీర్లు తాగేటోళ్లకు వడదెబ్బ తాకేటట్టు చేస్తున్నదట. అంటే బీర్లు ఇంకింత షేదెక్కుతాయట తెలంగాణలో. ఎప్పటి నుంచో బీర్ల కంపెనీలు రేట్లు పెంచాలని కోరుతుండే వరకు సర్కారు ఈ నిర్ణయం చేసిందట. అట్లా కంపెనీలకు లాభం వచ్చుడే కాదు, సర్కారుకు కూడా ఆమ్దాని పెరుగుతుందట. మరి ఏం చేస్తారు? ఇచ్చిన హామీలేమో శాతాడంతుండే, సర్కారు దగ్గర పైసలు గొర్రెతో బెత్తాడు అన్నట్టే ఉండే. అందుకే జనం దగ్గర పైసలు గుంజి జనానికే పంచాలి అని పెంచుడు, ధరలు దంచుడు చేస్తున్నారట. పొద్దంతా కష్టం చేసి ఇంత ఆల్కహాల్ తీసుకునేటోళ్ళ జేబులకు కత్తెరేస్తారట. అయినా జనం ఆరోగ్యం ఏమైపోతుంది, సర్కారుకు ఆమ్దాని పెరగాలి అన్నట్టు చేస్తే ఎట్లా అని అంటున్నారు కొంతమంది. మళ్ళా వచ్చేది ఎండాకాలం, చల్లదనానికి ఎక్కువ మంది బీర్లు తాగుతారు. అది కాక సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు రేపో మాపో అన్నట్టున్నది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనం ఎగబడి తాగుతారు కాబట్టి గల్లపెట్టే గలగల అనిపించుడు మీద కన్నేసిందట సర్కారు. లైట్ బీర్ల రేటు 150 నుంచి 180కి, స్ట్రాంగ్ బీర్ల రేటు 160 నుంచి 190 వరకు చేసిరట. కాంగ్రెస్ సర్కారు ఇన్ని రోజులు చెప్పిన హామీలు ఎయ్యి చేయకుండా రైతన్నలు తిట్టేటట్టు చేసుకున్నారు. 6 గ్యారంటీల పేరుతోని ఆడలను ఊరిచ్చి వాళ్ళు తిట్టేటట్టు చేసుకున్నారు. ఇప్పుడు అది చాలదన్నట్టు ఇంతో కొంత తాగేటోళ్ళు కూడా తిట్టుకునేటట్టు చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు అని అంటున్నారు. బీర్ల రేట్లు పెంచిండ్రు అని తెలిసిన తాగుబోతన్నలు. మరి రేట్లు పెంచుడు లోకల్ ఎన్నికలల్లా ఓట్లు ఎవరికి పడేటట్టు చేస్తుందో చూడాలి.